హలో గైస్, వన్ మోర్ మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఆఫ్టర్ 20 డేస్ తర్వాత. సో ఇంకా మా పిల్లలు ఎదురు చూపులు దేనికోసము అసలు ఏంటి అనుకుంటున్నారా? సో ఇంక ఇద్దరైతే రోడ్డు మీద నిల్చుని అయితే అందరికీ హాయ్ చెప్తున్నారు. చాలా ఎక్సైట్మెంట్తో అయితే డబ్బులు పట్టుకొని అయితే ఉన్నారు ఆడి. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? సో పానీపూరి అనమాట. సో బండి దగ్గరికి వెళ్ళి మనం తినే కన్నా మన ఇంటికి వచ్చి పానీపూరి బండి ఆగిందంటే అసలు అక్కడ తింటే ఆ కిక్కే వేరు కదండి. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి పిల్లలకైతే బాగా పానీపూరి పిచ్చి అయితే పట్టుకుందనమాట. గంట మోగిందంటే చాలు ఖచ్చితంగా పానీపూరి బండి అని నిద్రలో ఉన్నా కూడా లేచి అయితే బయటకు వస్తున్నారు. ఎండలో అట్లా నిల్చొని అయితే పానీపూరి తిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అయితే ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, సో ఆయన మెయింటైన్ చేసిన ఈ చిన్న బండి చాలా నీట్గా అయితే ఉంది. ఎప్పుడప్పుడే బాగా సేల్ అయిపోతుంది, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో పిల్లలైతే బాగా ఇష్టపడైతే ఈయన దగ్గర అయితే తీసుకుంటారండి. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే పానీపూరి కాకుండా చాట్ అయితే తీసుకున్నారు, అసలు మసాలాలు ఏమి వేయించుకోకుండా. సో ఇద్దరైతే ఇంకక్కడే టేస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంక అక్క ఏం తీసుకుంటే తమ్ముడు కూడా అదే కదా తీసుకోవాలి. సో అందుకని చెప్పేసి వాడు కూడా ఇంకా చాట్ అయితే తీసుకున్నాడండి. ఇంకా తీసుకున్న తర్వాత అయితే నేను ఫోటో తీస్తున్నాను అనుకొని బాయ్ అని చెప్తున్నాడు.